ఆర్సీబీ టీం విక్టరీ సెలబ్రేషన్లో జరిగిన విషాదం గురించి మనందరికీ తెలిసిందే. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట స్టాంపేడ్ జరిగి 11 మంది చనిపోయారు. ఇనీషియల్గా చూసుకుంటే కర్ణాటక గవర్నమెంట్ ఈ దుర్ఘటనకు రీజన్గా పోలీసులను బ్లేమ్ చేసింది. వాళ్ళు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇమీడియట్గా 5 పోలీస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేశారు. సో వాళ్ళైతే బెంగళూరు అడిషనల్ కమిషనర్ వికాస్ కుమార్ గారు ఉన్నారు. అండ్ ఆల్సో ఆయనతో పాటు బెంగళూరు కమిషనర్, అలాగే 2 అసిస్టెంట్ కమిషనర్స్ అండ్ ఆల్సో అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ యొక్క ఇన్స్పెక్టర్, ఇలా 5 పోలీస్ ఆఫీసర్స్ని కర్ణాటక గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. అయితే వీళ్ళ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సో ఇప్పుడైతే జూలై 1వ తేదీన ఈ క్యాట్ వాళ్ళు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఘటనపై వాళ్ళు చాలా సీరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ తొక్కిసలాటికి ప్రధాన కారణం ఆర్సీబీ టీమే అని, అలాగే వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పి క్యాట్ పేర్కొంది. సో సెంట్రల్ ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్సీబీ టీం ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా సోషల్ మీడియాలో విక్టరీ పరేడ్ గురించి న్యూస్ స్ప్రెడ్ చేశారంట. అంటే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు పోస్టులు వేసుకున్నారంట. అండ్ దీనివల్ల చిన్నస్వామి స్టేడియం బయట విపరీతంగా క్రౌడ్ వచ్చేసారు. అయితే ఈ క్రౌడ్ని హ్యాండిల్ చేసేందుకు ఏర్పాట్లు చేయడానికి పోలీసులకు తగినంత సమయం దొరకలేదంట. అంటే ఆర్సీబీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కి అండ్ విక్టరీ పరేడ్ టైంకి చూసుకుంటే చాలా తక్కువ గ్యాప్ ఉంది. దీంతో తక్కువ గ్యాప్లో పోలీసులు తగినంత ఏర్పాట్లు చేయలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో క్యాట్ వాళ్ళు పోలీసులకు అండగా నిలిచారు. పోలీసులు కూడా మనుషులే, వాళ్ళు ఏమీ దేవుళ్ళు కాదు, మాంత్రికులు కాదు, వాళ్ళ చేతిలో ఏమీ అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. వాళ్ళు ఇలా రఫ్ చేయగానే అనుకున్న కోరికలు తీరిపోవడానికి తగినంత సమయం లేకపోవడం వల్లే వాళ్ళు ఏర్పాట్లు చేయలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ టీం వాళ్ళకి తగినంత సమయం ఇవ్వలేదు. దీనివల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పి క్యాట్ వాళ్ళు పేర్కొన్నారు. సో ప్రస్తుతానికైతే సెంట్రల్ ట్రిబ్యునల్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఆర్సీబీ టీమే దోషిగా తేలింది. అండ్ ఆల్సో కర్ణాటక గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఆర్సీబీ టీంతో పాటు కర్ణాటక గవర్నమెంట్ కూడా దీనికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు క్యాట్ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ మళ్ళీ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆర్సీబీ టీం మాత్రం ప్రధాన దోషిగా తేలితే ఖచ్చితంగా విపరీతమైన పరిణామాలు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే ఐపీఎల్ 2026 నుండి ఆర్సీబీ టీంను బ్యాన్ చేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సీ ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపి ఇంకా తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే సెంట్రల్ జ్యుడిషియల్ వాళ్ళు ఈ ఘటనకు ఆర్సీబీ టీమే కారణమని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరిగి ఆర్సీబీ టీం యొక్క ఫేట్ను ఎలా మారుస్తుంది అనేది.